క్యాన్సర్‌ని సరిగ్గా గుర్తించలేకపోయినా, లేదు అంటే నెగ్లెక్ట్ చేసినా, ఎలాంటి ఇబ్బందులొస్తాయి? ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? నమస్తే. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. క్యాన్సర్‌ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల, దాన్ని గుర్తించలేకపోవడం వల్ల గాని, గుర్తించినా కూడా సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, మెడిసిన్స్ తీసుకోకపోవడం వల్ల, మన బాడీ అనేది విపరీతమైన డ్యామేజ్‌కి గురవుతుంది. చాలా తొందరగా బాడీ యొక్క కండిషన్ అనేది డిటీరియేట్ అయిపోతది. ఇమ్యూనిటీ పూర్తిగా డౌన్ అయిపోతుంది. వేరే అదర్ డిసీజెస్ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బాడీ చాలా తొందరగా డ్యామేజ్డ్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుంది. చనిపోయే అవకాశాలుంటాయి. అండ్ రెండోది బాడీలో అది ఒక చోట నుండి ఇంకో చోటకి స్ప్రెడ్ అవుతుందని కూడా చెప్పాను. ఈ స్ప్రెడ్డింగ్ ఎక్కువవుతున్న కొద్దీ మల్టిపుల్ టిష్యూస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా చాలా తొందరగా బాడీ డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. సో, వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారంటే, ఇమ్మీడియేట్‌గా దీన్ని గమనించి అప్పటికి అడ్వాన్స్‌డ్ కండిషన్‌లోకి వెళ్ళిందంటే దానికి అగైన్ కీమోథెరపీ రేడియేషన్, కొన్ని రకాల మెడికేషన్స్ అంటే హయ్యర్ స్టెరాయిడ్ రిలేటెడ్ మెడికేషన్స్ గానీ, పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ గానీ, ఇలాంటివి చాలా చాలా అవసరం పడతాయి. వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కంటిన్యూగా మెడికేషన్స్ మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ కొద్ది మందిలో ఎంత మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళు రికవరీ కానటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది రికవర్ అవుతున్నారు. సో, ఇది మన రికవరీ అనేదేంటంటే కొంత మానసిక స్థితిగతిని బట్టి కూడా ఉంటుంది. మానసికంగా ఎంత స్థైర్యంగా, ఎంత ధైర్యంగా ఉంటే వాళ్ళు సరైనటువంటి మెడికేషన్ సరైన టైంలో వాడగలిగితే బయటపడే అవకాశాలుంటుంది. మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. లైక్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎలా బయటపడ్డారు, కొంతమంది యాక్టర్ సోనాలి బింద్రే గాని ఇట్లా ఎలా బయటపడ్డారు అనేది. సో, ఇవి వాళ్ళ యొక్క మానసిక స్థితిని, వాళ్ళు వాడే మెడికేషన్స్, వాళ్ళు తీసుకునే కేర్‌ని బట్టి కూడా ఉంటుంది. సో, కానీ ఎప్పుడూ కూడా క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్‌ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుర్తించాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వీటి నుంచి మనం బయటపడే అవకాశం చాలా అధికంగా ఉంటుంది.